ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం సెప్టెంబర్ 24 బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం రాత్రి సమయంలో ఈ వార్త రాబోతుంది. ఒంటరిగా ఈ వీడియోని చూడండి. రాత్రి సమయంలో ఎటువంటి వార్త మీకు రాబోతుంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే తెలుసుకోండి. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఆశీస్సులతో గురువుగారు జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపార సమస్యలు, నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయడము, ఇంకా ఇటువంటి సమస్యలు ఉన్నా కానీ గురువుగారిని వెంటనే సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 9515466718. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని అయితే కనుగొనండి. ఈ రోజు దినఫలాల్లో కుంభరాశి వ్యక్తులకు జీవితంలో కనిపిస్తుంది. ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చెయ్యాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వపాడ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహాలని కానీ, బంధుత్వాలని కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దుంకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత కూడా వీరికి ఉంటుంది. ఏదైనా పని మొదలు పెట్టే ముందు కొన్ని సందర్భాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఇది వీరి యొక్క జీవితంలో చాలా రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఆలోచించకుండా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీకు కీడు జరుగుతుంది అనే విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకొని మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం. కాస్త ఆలస్యం జరిగినా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏకపక్ష నిర్ణయాలు కాకుండా మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళండి. అత్యున్నతమైనటువంటి ఫలితాలని మీరు పొందుకుంటారు. అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగానే ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి. అయినప్పటికీ అధిక పరిస్థితుల ప్రభావాన్ని ముందుగానే అర్థం చేసుకొని వీరు ముందుకు సాగుతూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వివరించే స్వభావాన్ని ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు కలిగి ఉంటారు. ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అలాగే ఈ రాశి వారు ఏదైనా సాధించాలనే తపనను కూడా అధికంగా కలిగి ఉంటారు. ఈ తపన కారణంగా కొన్ని సందర్భాల్లో సుఖ జీవితానికి కూడా దూరం అవుతారు. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతని ఇస్తారు. అధిక విషయంలో సమర్థుడుగా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సాధించుకుంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ యొక్క 2025 సంవత్సరం సెప్టెంబర్ 24 బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు చూస్తే గనక, రాత్రి సమయంలో ఒక గుడ్ న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. మీ యొక్క బంధువుల నుండి కావచ్చు, మిత్రుల నుండి కావచ్చు, మీరు ఊహించినటువంటి ఒక గుడ్ న్యూస్ని ఈరోజు మీరు రాత్రి సమయంలో అందిపుచ్చుకోబోతున్నారు. అంటే అది ఏ సమయంలోనైనా మీకు రావచ్చు. అంటే అది వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు,
లేదా మీ యొక్క బంధువులకి సంబంధించింది కావచ్చు. ఇలా ఏదైనా సరే ఒక శుభవార్త మాత్రం మీరు అత్యున్నత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తుల నుండి మీకు ఈరోజు రాత్రి సమయంలో రాబోతుంది. ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగించేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి. ఒకవేళ మీ యొక్క కుటుంబ సభ్యులలో విదేశాల్లో ఉంటే గనక వారి నుండి కూడా ఇటువంటి వార్త అందే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. అలాగే మిగిలిన అంశాలు చూస్తే కుంభరాశి వారికి మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక మీకు ఖచ్చితంగా నెరవేరుతుంది. అంటే ఆ కోరిక ఏదైతే ఉందో మీరు బలంగా కలిగి ఉన్నారు. ఆ కోరిక నెరవేరాలని ఇదివరకు చాలా రకాల ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు ఇదివరకు ఎప్పుడు కూడా ఫలించలేదు. కానీ ఈరోజు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకు లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించిన మీరు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. ఇదివరకు కుటుంబ సభ్యులు ఎవరు కూడా మీ యొక్క వ్యాపార విషయంలో మీకు సపోర్ట్ చేయలేదని మీరు బాధపడుతున్నట్లయితే కనుక వారి నుండి సంపూర్ణ మద్దతు ఈరోజు మీకు లభిస్తుంది. వారు కొన్ని సలహాలు సూచనలు కూడా మీకు అందజేస్తారు. వాటిని పాటించి భవిష్యత్తులో మీరు ఇక ఎదిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారు మీ యొక్క పరీక్షలకు సంబంధించిన ఒక అప్డేట్ న్యూస్ని రిసీవ్ చేసుకుంటారు. అలాగే చాలా కాలం నుండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆ డౌట్స్ని క్లియర్ చేసుకోవడానికి ఒక వ్యక్తి నుండి సహాయ సహకారాలు కూడా మీకు అందబోతున్నాయి. టెండర్ వేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకు చక్కటి ఫలితం అయితే రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో అధిక సమస్యలతో బాధపడుతూ అప్పుల ఊబిలో ఇరుక్కుపోయి ఉన్నట్లయితే గనక మీరు ఆ ఊబి నుండి బయటపడడానికి భగవంతుడు చక్కటి మార్గాన్ని మీకు చూపించబోతున్నాడు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు ఒక నిందను మోయాల్సి రావచ్చు. జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు చెయ్యని ఒక తప్పు మీపై మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాలు చేసేవారి విషయంలో కానీ లేదా వ్యాపారాలు చేసేవారి విషయంలో కానీ గృహిణుల విషయంలో కూడా ఇది జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడవలసిన పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి. మీరు ఎటువంటి వ్యక్తుల్లో అర్థం చేసుకొని ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమం. లేదంటే మాత్రం చాలా రకాల నష్టాలను మీరు చవిచూస్తారు. ఉద్యోగస్తులకు కొంత సవాళ్లతో కూడినటువంటి సమయం అయినప్పటికీ మీరు దాన్ని అధిగమించగలుగుతారు. పని ఒత్తిడి కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. పై అధికారుల ప్రశంసల కోసం మీరు ఈరోజు చాలా కష్టపడతారు. కానీ ఎక్కువ మట్టుకు మీరు ఆశించని రీతిలో వారి నుండి ప్రశంసలు దక్కకపోవచ్చు. తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్ళాలని ఈ మధ్య కాలంలో అనుకుంటూ దాన్ని చేస్తూ ఉన్నట్లయితే ఈరోజు దానికి సంబంధించిన క్లారిటీకి వస్తారు. సరైన నిర్ణయం తీసుకుంటారు. పనులు కూడా మొదలు పెడతారు. అలాగే కుంభరాశి వ్యక్తులు ఏదైనా సరే వ్యాపారాన్ని మొదలు పెట్టాలని గత కొద్ది కాలంగా ప్రయత్నాలు చేస్తూ డబ్బు సమకూరడం కోసం వివిధ రకాల ప్రయత్నాలు మీరు చేస్తున్నట్లయితే కనుక మీకు డబ్బు సమకూరే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ప్రాపర్టీస్ ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే కోర్టు కేసులో దానికి పెద్దల మధ్య కానీ విభేదాలు జరిగినట్లయితే కనుక దానికి సంబంధించిన ఒక తీర్పునైతే ఈరోజు మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైనా సరే భూమి ఉంది, గృహం నిర్మించాలి అనుకుంటున్నారు, కానీ దానికి సంబంధించిన ఒక ఆటంకం మిమ్మల్ని చాలా కాలం నుండి ఇబ్బంది పెడుతుంది. అటువంటి వారికి ఆ యొక్క ఆటంకం ఏదైతే ఉందో అది క్లియర్ కాబోతుంది. ఖచ్చితంగా
గృహాన్ని నిర్మించడానికి సంబంధించిన సరైన నిర్ణయం ఈరోజు మీరు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు ఈ మధ్య కాలంలో అధికంగా ఎదగడానికి ఆదాయ మార్గాల కోసం అన్వేషించుతున్నట్లయితే గనక ఖచ్చితంగా మరొక ఆదాయ మార్గం మీ ముందుకు రాబోతుంది. భగవంతుడు ఒక చక్కటి అవకాశాన్ని మీ ముందుకు తీసుకొని వస్తాడు. గృహిణులు ఎవరైనా సరే వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకున్నట్లయితే గనక భాగ్యస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. లేదంటే మీకు మీరుగా నష్టపోయే ప్రమాదాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ యొక్క 2025 సంవత్సరం సెప్టెంబర్ 24 బుధవారం అనేది ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఉండబోతుంది. ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. ఎంతో అద్భుతమైన పుణ్య ఫలితాన్ని భగవంతుడు మీకు ఖచ్చితంగా సంప్రదిస్తాడు. శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. శనివారం రోజున ఆలయానికి వెళ్ళండి. సో చూసారు కదండి, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.